ఒక అతను చాలా పిషనారీగా ఉండేవాడు, చాలా లోబీగా ఉండేవాడు అనమాట. సో తను ఒకసారి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళినప్పటికీ భార్య చాలా బిజీగా ఉందన్నమాట కిచెన్లో. వెంటనే పిలిచాడు, ఏం చేస్తున్నావు? ఏం లేదండి, వంట చేస్తున్నాం. ఎంతమందికి? ముగ్గురికేనండి. ఎవరు ఆ ముగ్గురు? మీరు, నేను, చిన్ను అండి. చిన్నుకి 3 అంటావా? చిన్ను 3 ఎలా అవుతాడు? చిన్ను 8 years old కదా. 3 ఎందుకు అన్నావు? 2.5 హాఫ్ ప్లేట్ వంట చేస్తే చాలు, అతను ఎంత తినేస్తాడని. సరేనండి 2.5 అని. ఆ లోపల ఈ చిన్ను, నాన్న నాకు గాలి పట్టాలు కావాలని. అది గాలి పట్టాలు కావాలంటే గాలి పట్టాలు ఎవరైనా కొంటారా? కొనే అవసరం లేదు, నేను చెప్తాను ఎలా వస్తుంది, రా నాతో పైన టెర్రస్ మీద అని అన్నారు. అది 14 అంతస్తుల భవనం అనమాట, అంటే అపార్ట్మెంట్స్ అనమాట. వాళ్ళు 7th floorలో ఉంటున్నారు. వెంటనే పైకి వెళ్ళిపోతే మీకు తెలుసో లేదో, ఇక్కడ నాకు తెలీదు వైజాగ్లో, కానీ మేమున్న బాంబేలోనే గుజరాత్లో అయితే సంక్రాంతి అంటే చాలా పిచ్చి ఫెస్టివల్. అండ్ టెర్రస్ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. ఆల్ గాలి పట్టాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ కట్ చేస్తూ ఉంటారు అనమాట, ఒకరికొకరు కట్ చేస్తూ ఉంటారు. ఆ కట్ చేసినది మన టెర్రస్ మీద పడుతూ ఉంటారు. సో ఇతను అన్నాడు వాళ్ళ అబ్బాయితోని, మనం ఎందుకో కొనాలి, నువ్వు కొంచెం ఓపిక పడు, ఎవరిదో కట్ అయ్యి వస్తుంది కదా, మనం అది హ్యాపీగా ఇచ్చేసుకుందామంటే అతను సరే నాన్న అని వాళ్ళు వెయిట్ చేస్తాను అనమాట. వెయిట్ చేసే లోపల వచ్చింది చక్కగా వస్తున్నప్పటికీ ఇతని మైండ్ అంతా దాని మీద ఫోకస్ అయ్యి ఉందనమాట. ఎందుకంటే దాన్ని దారం పట్టుకోవాలి కదా వచ్చినప్పటికైనా. దాని మీద ఫోకస్ అవుతుంటే కాలు జారింది, టక్కని పడినప్పటికీ అది 14 అంతస్తులు అపార్ట్మెంట్ అనమాట. పడుతూ ఆ 7th floorలోని వాళ్ళ భార్య కిటికీ నుంచి కనిపించింది అనమాట, వంట చేస్తుంది. వెంటనే 2.5 కాదు, ఇప్పుడు 1.5, నేను వెళ్ళిపోతున్నాను. 2.5 చేసేయొద్దు, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదా. 1.5 చాలు. ఓ మై గాడ్, నిజంగానే ఇలా ఉంటారండి చాలామంది. మీరు అలా అనుకుంటారు, ఏదో మాతాజీ చెప్పేస్తున్నారని, నిజంగా అలా ఉంటారు. యాక్చువల్గా మనకి హ్యాపీగా ఉండాలని లేదు, మనకి అతనికైనా ఎక్కువ హ్యాపీగా ఉండాలని ఉంది. అక్కడే మనం ప్రాబ్లంలో ఉన్నాం. లేదంటే మనం హ్యాపీగానే ఉన్నాం, నా దగ్గర ఏముంది, నాకు హ్యాపీగా, కానీ నాకు అతనికైనా ఎక్కువ కావాలి. అక్కడే జీవితం అంతా వృధా అయిపోయి టైం వేస్ట్ చేసేస్తున్నాం. అదర్వైజ్ కృష్ణ హెస్ గివెన్ ఇన్నఫ్, మనకి ఈ లైఫ్ కోసం ఇన్నఫ్ ఉంది. మన ప్రసాదంకి, మన దీనికి మనం హ్యాపీగా మన భజన్ని కొనసాగించవచ్చు. లోభి మనస్తత్వం మనలో అన్ని చెడు క్వాలిటీస్ని తెస్తుంది. ద గ్రీడ్ విల్ మేక్ అస్ మ్యాడ్. ఇంకొక 1 year చేసేస్తే, ఒక 2 years ఆ లోభం మనని వెనకలాగుతుంది. ఇంకొక 1 year 2 year అని మనం భగవంతుడికి చెప్తున్నాము, యమరాజ్కి చెప్పగలుగుతామా? ఇంకొక 1 year అండి, నాకు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతుంది బాబు, పెన్షన్ వరకు ఆగురా అని చెప్పగలుగుతామా మన యమదూతాలకి? చెప్పలేము కదా. కానీ మనం కృష్ణుడికి చెప్తున్నాము.